నమస్కారం స్వామి. నమస్తే. కూర్చోండి. ఏం లేదు స్వామి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి స్వామి. పెళ్లి సంబంధమా? ఎక్కడే ఉండే దానికి కదా. ఓకే, మా అబ్బాయి బయట ఉన్నాడు స్వామి, పిలుస్తా. పిలువు, అబ్బాయి పిలువు. అయ్యా బాబు, అబ్బాయి రండి, కూర్చో. నమస్తే సార్. మీ అబ్బాయి ముదురున్నట్టున్నాడే. అని ముదురు ఉన్నట్టున్నాడే. ఏం లేదు స్వామి, నీకు అతనికి పెద్ద తేడా కూడా కనిపించడం లేదు. అట్లా కనపడతాడు స్వామి. మంచివాడు, బాగా మంచి వినయ విధేయతలు చూస్తే అర్థమవుతుంది. పెళ్లి సంబంధం కావాలి. అంతే స్వామి. ఓకే, అవును మీ అబ్బాయి వయసు ఎంత? 35 సంవత్సరాలు. 35. 35? అవసరం ఇంకా 35 సంవత్సరాల కింద పెళ్లి కాకుండా ఉన్నాడు మీ వాడు? లేదు స్వామి, పెళ్లి అయ్యింది. ఈయన సరిగా పలకలేక పేరు, ఆ అమ్మాయి పేరు. అంటే ఆ అమ్మాయి పేరు పలకలేకపోయినాడా? మా అబ్బాయి ఇంట్లో బయట, ఆమె ఇంట్లో ఉంటే ఈయన బయట ఉంటాడు, ఆమె బయట ఉంటే ఈయన ఇంట్లో ఉంటాడు. ఇద్దరికి పొందిక లేదు స్వామి. దాని వల్ల అమ్మాయి విడిపోయి పేరే పలకలేకపోయినాడంటే మన వాడు పెద్ద భాషా పండితుడే. ఏం పేరు అమ్మాయి పేరు? సరస్వతి స్వామి. సరస్వతి? సరస్వతి ఎట్ట పిలుస్తున్నాడు మనవాడు? సరస్వతి, సరస్వతి అని పిలుస్తున్నాడా? అబ్బా బాగుంది. ఎక్కడైనా సినిమాల్లోకి సీరియళ్లలో అందు ఏమో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పోతే బాగుంటుంది. గాత్రం బాగున్నట్టుంది మీ వాడిని, బాగా పదాలు బాగా పలికే విధంగా. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ వాడికి పెళ్లి సంబంధం కావాలి. మీ వాడి వయసు 35 సంవత్సరాలు. ఒక సంబంధం ఉంది, ఇబ్బంది లేదు. ₹1,00,000 డబ్బులు ఇవ్వాలి. ఓకే ఓకే గొప్ప సంబంధం లేదు. ఓకే, సంబంధం అయితే ఒక చిన్న ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. చెప్పండి స్వామి. ఏం లేదు, ఆ అమ్మాయి వయస్సు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలే, పెళ్లింది అనుకుంటావేమో. ఆ అమ్మాయి పక్క కన్య, 100% కన్య. నేను నా దగ్గర ఇట్లాంటి మాటలన్నీ ఉండవు, కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పటికి 33 సంవత్సరాల నుండి నేను ఈ పెళ్లి సంబంధాలు చూస్తున్నా. అప్పుడు ఫస్ట్ సంబంధం చూసినప్పుడు కుట్టించిన షర్టు ఇప్పటికి ఈ రోజే మళ్ళా వేసాను అనమాట. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు వేస్తూ ఈరోజు ఫ్రెష్ గా వేసిన. ఏదో మీకు దీనికి మంచి సంబంధం కుదిరేటట్టుంది, మంచి సెంటిమెంట్ గా వచ్చేసారు మీరు. సరే, 40 సంవత్సరాలు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఏమయ్యా నువ్వు లచ్చే. అయితే విషయం ఏంటంటే ఆ అమ్మాయి సౌండ్ ఇంజనీర్ అనమాట. స్వామి, అమ్మాయి మళ్ళీ ఎక్కువ చదువుకొని ఏదో సినిమాలలో అమ్మాయి అయితే కష్టం కదా స్వామి. నీకు అట్లా అర్థమైందా? సౌండ్ ఇంజనీర్ అంటే ఆ ఇంజనీర్ కాదే, ఆ అమ్మాయి బండ శివుడు. వినపడం, మిషన్లు పెట్టాడు వినపడం. కాబట్టి మీ వాడు ఏం పిలుస్తానే కూడా అది ఆ అమ్మాయికి బ్రహ్మాండమైన, ఎంతో అల్లారు ముద్దుగా పిలుస్తున్నాను. నా భర్త తిట్టినే, ఏం పేరుతో పిలిచినా, రోజుకి ఎన్ని రకాల పేర్లతో పిలిచినా మీ వాడు పలకలే చచ్చ మా అబ్బాయి గగ్గారు ఎట్లనే ఆ అమ్మాయి ఏం ఫీల్ అయ్యేదంటూ ఉండదు, వినపడదు కదా. ఓకే సార్. కాబట్టి ఖచ్చితంగా మీ వానికి అదృష్ట యోగం పట్టింది, పెళ్లి యోగం. నేను ఏర్పాటు చేస్తాను, మీరు రెడీగా ఉండండి. నేను వాళ్ళతో మాట్లాడి రెడీ చేసేస్తాను. ₹1,00,000 రెడీ చేసుకుని రండి. మంచిది స్వామి. ఓకే, అప్పుడే పెళ్లికల్లా ఉట్టి పడుతుంది మనకి. ఓకే, అరేంజ్ చేస్తాను, మీరు డబ్బులు తీసుకుని రండి. వస్తాను సార్. సరేండి. ఎంతకు తెగించారా?